హాయ్ స్టూడెంట్స్, టుడే లెసన్ స్వాతంత్ర్యానంతర భారతదేశం. స్వాతంత్ర్యానంతర భారతదేశం, ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్, 8th క్లాస్ సోషల్ స్టడీస్, అవర్ పాస్ట్స్, పార్ట్ 2. 1920లలో భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన భారత జాతీయ కాంగ్రెస్ స్వాతంత్ర్యానంతరం ప్రధాన భాషా సమూహాలకు ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేసింది. 1920లలో భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన భారత జాతీయ కాంగ్రెస్ స్వాతంత్ర్యానంతరం ప్రధాన భాషా సమూహాలకు ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేసింది. కానీ స్వాతంత్ర్యానంతరం ఈ హామీని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. స్వాతంత్ర్యానంతరం ఈ హామీని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మహాత్మా గాంధీ ఆశయాలకు, ప్రయత్నాలకు భిన్నంగా భారతదేశం మత ప్రాతిపదికన విభజింపబడింది. మహాత్మా గాంధీ ఆశయాలకు, ప్రయత్నాలకు భిన్నంగా భారతదేశం మత ప్రాతిపదికన విభజింపబడింది. ఒక దేశానికి కాక 2 దేశాలకు స్వాతంత్రం వచ్చింది. దేశ విభజన ఫలితంగా హిందువులు, ముస్లింలు మధ్య జరిగిన అల్లర్లలో 10 లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలు మరణించారు. ఒక దేశానికి కాక 2 దేశాలకు స్వాతంత్రం వచ్చింది. దేశ విభజన ఫలితంగా హిందువులు, ముస్లింల మధ్య జరిగిన అల్లర్లలో 10 లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలు మరణించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును ప్రధాని నెహ్రూ, ఉప ప్రధాని వల్లభాయ్ పటేల్లు వ్యతిరేకించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును ప్రధాని నెహ్రూ, ఉప ప్రధాని వల్లభాయ్ పటేల్ వ్యతిరేకించారు. దేశ విభజన తర్వాత విచ్ఛిన్నకర ధోరణులు తెరపైకి వచ్చాయి. వీటిని నిరోధించడానికి దేశం బలంగా, సమైక్యంగా ఉండాలి అని నెహ్రూ, పటేల్ అన్నారు. దేశ విభజన తరువాత విచ్ఛిన్నకర ధోరణులు తెరపైకి వచ్చాయి. వీటిని నిరోధించడానికి దేశం బలంగా, సమైక్యంగా ఉండాలి అని నెహ్రూ, పటేల్ అన్నారు. ప్రస్తుత పరిస్థితులలో భారతదేశాన్ని ఒక జాతిగా నిర్మించడమే మన అతి ప్రధాన అవసరం. ప్రస్తుత పరిస్థితులలో భారతదేశాన్ని ఒక ప్రధాన జాతిగా నిర్మించడమే మన అతి ప్రధాన అవసరం. జాతీయతాభావాన్ని పెంపొందించడానికి దోహదం చేసే ప్రతి అంశాన్ని స్వాగతించాలి. జాతీయతాభావాన్ని పెంపొందించడానికి దోహదం చేసే ప్రతి అంశాన్ని స్వాగతించాలి. దీనికి విఘాతం కలిగించే ప్రతి అడ్డంకిని వ్యతిరేకించాలి. దీనికి విఘాతం కలిగించే ప్రతి అడ్డంకిని వ్యతిరేకించాలి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును కూడా ఇదే గీటిరాయిపై పరీక్షించాము. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును కూడా ఇదే గీటిరాయిపై పరీక్షించాము. మా అభిప్రాయం ప్రకారం మేము మద్దతు ఇవ్వలేము. కాంగ్రెస్ నేతలు ముందు ఇచ్చిన వాగ్దానంపై వెనక్కి తగ్గడం ప్రజలలో తీవ్ర నిరాశను కలిగించింది. కాంగ్రెస్ నేతలు ముందు ఇచ్చిన వాగ్దానంపై వెనక్కి తగ్గడం ప్రజలలో తీవ్ర నిరాశను కలిగించింది. కన్నడం, మలయాళం, మరాఠీ మాట్లాడేవారంతా తమకు సొంత రాష్ట్రాలు ఏర్పడతాయని ఎదురుచూశారు. కన్నడ, మలయాళం, మరాఠీ మాట్లాడేవారంతా తమకు సొంత రాష్ట్రాలు ఏర్పడతాయని ఎదురుచూశారు. అయితే మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగు ప్రజలున్న జిల్లా నుండి బలమైన నిరసనలు ప్రారంభమైనాయి. 1952 సార్వత్రిక ఎన్నికల సమయంలో నెహ్రూ అక్కడికి ప్రచారానికి వెళ్ళినప్పుడు మాకు ఆంధ్ర రాష్ట్రం కావాలి అంటూ నల్ల జెండాలు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. 1952 సార్వత్రిక ఎన్నికల సమయంలో నెహ్రూ అక్కడికి ప్రచారానికి వెళ్ళినప్పుడు మాకు ఆంధ్ర రాష్ట్రం కావాలి అంటూ నల్ల జెండాలు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అదే సంవత్సరం అక్టోబరులో
పొట్టి శ్రీరాములు అనే ప్రముఖ గాంధేయవాది తెలుగు ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష ప్రారంభించారు. అదే సంవత్సరం అక్టోబరులో పొట్టి శ్రీరాములు అనే ప్రముఖ గాంధేయవాది తెలుగు ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆ నిరాహార దీక్షకు తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారు. ఆ నిరాహార దీక్షకు తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారు. పలు పట్టణాల్లో హర్తాళ్ళు బందులు జరిగాయి. 58 రోజులు నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు 1952 డిసెంబర్ 15న మరణించారు. 58 రోజులు నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు 1952 డిసెంబర్ 15న మరణించారు. ఒక వార్తాపత్రిక రాసినట్లుగా శ్రీరాములు మరణ వార్త ఆంధ్ర ప్రాంతాన్ని గందరగోళంలోకి నెట్టివేసింది. ఒక వార్తాపత్రిక రాసినట్లుగా శ్రీరాములు మరణ వార్త ఆంధ్ర ప్రాంతాన్ని గందరగోళంలోకి నెట్టివేసింది. ఆంధ్ర రాష్ట్రం అంతటా వ్యాపించిన తీవ్రమైన నిరసనల కారణంగా కేంద్ర ప్రభుత్వం వారి డిమాండ్ను అంగీకరించవలసి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం అంతటా వ్యాపించిన తీవ్రమైన నిరసనల కారణంగా కేంద్ర ప్రభుత్వం వారి డిమాండ్ను అంగీకరించవలసి వచ్చింది. ఆ విధంగా అక్టోబర్ 1, 1953న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తరువాత అది ఆంధ్రప్రదేశ్ అయ్యింది. అక్టోబర్ 1, 1953న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ అయ్యింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇతర భాషలు మాట్లాడేవారు కూడా తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఒత్తిడి చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇతర భాషలు మాట్లాడేవారు కూడా తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఒత్తిడి చేశారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ను ఏర్పాటు చేసింది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 1956లో తన నివేదికను సమర్పించింది. ఈ కమిషన్ 1956లో తన నివేదికను సమర్పించింది. అందులో అస్సామీ, బెంగాలీ, ఒరియా, తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు మాట్లాడేవారికి ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పరచాలని, అందుకు జిల్లాల, రాష్ట్రాల సరిహద్దులను పునర్వ్యవస్థీకరించాలని సిఫార్సు చేసింది. ఈ కమిషన్ 1956లో తన నివేదికను సమర్పించింది. అందులో అస్సామీ, బెంగాలీ, ఒరియా, తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు మాట్లాడేవారికి ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని, అందుకు జిల్లాల, రాష్ట్రాల సరిహద్దులను పునర్వ్యవస్థీకరించాలని సిఫార్సు చేసింది. ఉత్తర భారతదేశంలోని హిందీ మాట్లాడే విశాల ప్రాంతం కూడా అనేక రాష్ట్రాలుగా విభజించవలసి ఉంది. ఉత్తర భారతదేశంలోని హిందీ మాట్లాడే విశాల ప్రాంతం కూడా అనేక రాష్ట్రాలుగా విభజించవలసి ఉంది. మరికొంతకాలం తరువాత 1960లో ద్విభాషా రాష్ట్రమైన బొంబాయి నుంచి మరాఠీ మాట్లాడేవారి కోసం మహారాష్ట్రను, గుజరాతీ మాట్లాడేవారి కోసం గుజరాత్ను ఏర్పాటు చేశారు. 1960లో ద్విభాషా రాష్ట్రమైన బొంబాయి నుంచి మరాఠీ మాట్లాడేవారి కోసం మహారాష్ట్రను, గుజరాతీ మాట్లాడేవారి కోసం గుజరాత్ను ఏర్పాటు చేశారు. 1966లో పంజాబ్ రాష్ట్రాన్ని పంజాబ్, హర్యానా రాష్ట్రాలుగా విభజించారు. 1966లో పంజాబ్ రాష్ట్రాన్ని పంజాబ్, హర్యానా రాష్ట్రాలుగా విభజించారు. పంజాబీ మాట్లాడేవారికి పంజాబ్ రాష్ట్రాన్ని, వీరిలో ఎక్కువగా సిక్కులు ఉన్నారు. మిగిలిన వారికి పంజాబీ కాకుండా హిందీ మాట్లాడేవారికి హర్యానా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. పంజాబీ మాట్లాడేవారికి పంజాబ్ రాష్ట్రాన్ని, వీరిలో ఎక్కువగా సిక్కులు ఉన్నారు. మిగిలిన వారికి పంజాబీ కాకుండా హిందీ మాట్లాడేవారికి హర్యానా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగం పౌర విధులు. భారత రాజ్యాంగం పౌర విధులు. రాజ్యాంగమునకు బద్ధుడై ఉండుట,
దాని ఆదర్శాలను, సంస్థలను, జాతీయ పతాకమును, జాతీయ గీతమును గౌరవించుట. రాజ్యాంగమునకు బద్ధుడై ఉండుట, దాని ఆదర్శాలను, సంస్థలను, జాతీయ పతాకమును, జాతీయ గీతమును గౌరవించుట. జాతీయ స్వాతంత్ర్య పోరాటమునకు స్ఫూర్తినిచ్చిన ఉన్నతాదర్శములను మనస్సు యందు ఉంచుకుని వాటిని అనుసరించుట. జాతీయ స్వాతంత్ర్య పోరాటమునకు స్ఫూర్తినిచ్చిన ఉన్నతాదర్శములను మనస్సు యందు ఉంచుకుని వాటిని అనుసరించుట. భారత సార్వభౌమత్వం, ఐక్యత, అఖండతను సమర్థించుట మరియు సంరక్షించుట. భారత సార్వభౌమత్వం, ఐక్యత, అఖండతను సమర్థించుట మరియు సంరక్షించుట. దేశమును రక్షించుట మరియు కోరినప్పుడు జాతికి సేవ చేయుట. దేశమును రక్షించుట మరియు కోరినప్పుడు జాతికి సేవ చేయుట. భారత ప్రజల మధ్య మత, భాష, ప్రాంతీయ, వర్గ వైవిధ్యములను అధిగమించి సామరస్యమును, సోదరభావమును పెంపొందించుట. స్త్రీల గౌరవం తగ్గించు ఆచారాలను విడనాడుట. భారత ప్రజల మధ్య మత, భాష, ప్రాంతీయ, వర్గ వైవిధ్యములను అధిగమించి సామరస్యమును, సోదరభావమును పెంపొందించుట. స్త్రీల గౌరవం తగ్గించు ఆచారాలను విడనాడుట. మన ఉమ్మడి సంస్కృతిని, సుసంపన్న సాంప్రదాయాలను గౌరవించి రక్షించుట. మన ఉమ్మడి సంస్కృతిని, సుసంపన్న సంప్రదాయాలను గౌరవించి రక్షించుట. అడవులు, సరస్సులు, నదులు, అడవి జంతువులతో సహా ప్రాకృతిక పరిసరాలను కాపాడి అభివృద్ధి చేయుట మరియు సమస్త జీవుల ఎడల కరుణార్ద్రత కలిగి ఉండుట. అడవులు, సరస్సులు, నదులు, అడవి జంతువులతో సహా ప్రాకృతిక పరిసరాలను కాపాడి అభివృద్ధి చేయుట మరియు సమస్త జీవుల ఎడల కరుణార్ద్రత కలిగి ఉండుట. శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని, జిజ్ఞాసను, సంస్కరణ తత్వాన్ని పెంపొందించడం. శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని, జిజ్ఞాసను, సంస్కరణ తత్వాన్ని పెంపొందించుకొనటం. ప్రజల ఆస్తిని సంరక్షించుట, హింసను విడనాడుట. ప్రజల ఆస్తిని సంరక్షించుట, హింసను విడనాడుట. ప్రయత్నాలు సాధనాల ఉన్నత స్థాయిలను నిరంతరం అందుకొనున్నట్లు వైయక్తిక సమిష్టి కార్యరంగాలన్నింటిలో శ్రేష్టత కోసం కృషి చేయుట ప్రాథమిక కర్తవ్యమై ఉండవలెను. ప్రయత్నాలు సాధనల ఉన్నత స్థాయిలను నిరంతరం అందుకొనున్నట్లుగా వైయక్తిక సమిష్టి కార్యరంగాలన్నింటిలో శ్రేష్టత కోసం కృషి చేయుట ప్రాథమిక కర్తవ్యమై ఉండవలెను. 6 నుండి 14 సంవత్సరాల వయసు కలిగిన బాలునికి లేదా బాలికకు తల్లి, తండ్రి లేదా సంరక్షకునిగా ఉన్న వ్యక్తి తన బిడ్డ లేదా సందర్భానుసారము తన సంరక్షితునికి విద్యార్జనకు అవకాశములు కల్పించవలెను. 6 నుండి 14 సంవత్సరాల వయసు కలిగిన బాలునికి లేదా బాలికకు తల్లి లేదా తండ్రి సంరక్షకునిగా ఉన్న వ్యక్తి తన బిడ్డ లేదా సందర్భానుసారము తన సంరక్షితునికి విద్యార్జనకు అవకాశములు కల్పించవలెను. అధికరణం 51A, ఆర్టికల్ 51A. విద్యా హక్కు చట్టం 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ఎలిమెంటరీ విద్యను అందించడానికి ఉద్దేశించబడినవి. ఇవి ఏప్రిల్ 1, 2010 నుండి అమల్లోకి వచ్చింది. విద్యా హక్కు చట్టం 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ఎలిమెంటరీ విద్యను అందించడానికి ఉద్దేశించబడినవి. ఇది ఏప్రిల్ 1, 2010 నుండి అమల్లోకి వచ్చింది. విద్యా హక్కు చట్టంలోని ముఖ్య అంశాలు: పిల్లలందరికీ అందుబాటులో పాఠశాలలను ఏర్పాటు చేయాలి. పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించాలి. పిల్లలందరినీ వయస్సుకు తగిన తరగతిలో చేర్పించాలి. వయస్సుకు తగ్గ తరగతిలో చేర్చిన తరువాత తోటివారితో సమానంగా ఉండడానికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి. వయస్సుకు తగ్గ తరగతిలో చేర్చిన తరువాత
తోటివారితో సమానంగా ఉండడానికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సాధారణ పిల్లలతో పాటు విద్య కొనసాగించడానికి తగు వసతులు ఏర్పాట్లు చేయాలి. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సాధారణ పిల్లలతో పాటు విద్య కొనసాగించడానికి తగిన వసతులు ఏర్పాట్లు చేయాలి. బడిలో చేర్చుకోవడానికి ఎలాంటి పరీక్షలు నిర్వహించరాదు. ఎటువంటి రుసుము ఛార్జీలు వసూలు చేయరాదు. బడిలో చేర్చుకోవడానికి ఎలాంటి పరీక్షలు నిర్వహించరాదు. ఎటువంటి రుసుము ఛార్జీలు వసూలు చేయరాదు. బడిలో చేరిన పిల్లల పేరు తీసివేయడం, అదే తరగతిలో కొనసాగించడం చేయరాదు. బడిలో చేరిన పిల్లల పేరు తీసివేయడం, అదే తరగతిలో కొనసాగించడం చేయరాదు. పిల్లల్ని శారీరకంగా మానసికంగా హింసించరాదు. పిల్లల్ని శారీరకంగా మానసికంగా హింసించరాదు. వయస్సు నిర్ధారణ పత్రం, ఇతర ధృవీకరణ పత్రాలు లేవనే కారణం చేత పిల్లలకు బడిలో ప్రవేశాన్ని నిరాకరించరాదు. వయస్సు నిర్ధారణ పత్రం, ఇతర ధృవీకరణ పత్రాలు లేవనే కారణం చేత పిల్లలకు బడిలో ప్రవేశాన్ని నిరాకరించరాదు. తగిన అర్హతలున్న వారిని మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించాలి. తగిన అర్హతలున్న వారిని మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించాలి. పిల్లలు నిర్దేశించిన సామర్థ్యాలు పెంపొందించేలా బోధనాభ్యసనం, మూల్యాంకనం ఉండాలి. పిల్లలు నిర్దేశించిన సామర్థ్యాలు సాధించేలా బోధనాభ్యసనం, మూల్యాంకనం ఉండాలి. ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు పిల్లలకు ఎలాంటి బోర్డు పరీక్షలు నిర్వహించరాదు. ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు పిల్లలకు ఎలాంటి బోర్డు పరీక్షలు నిర్వహించరాదు. 14 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు పాఠశాలలో పిల్లలు కొనసాగించవచ్చును. 14 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు పాఠశాలలో పిల్లలు కొనసాగవచ్చును. బలహీన వర్గాలకు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న బృందాలకు చెందిన పిల్లలు ఏ విధమైన వివక్షతకు గురి కాకుండా చూడాలి. బలహీన వర్గాలకు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న బృందాలకు చెందిన పిల్లలు ఏ విధమైన వివక్షతకు గురి కాకుండా చూడాలి. రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు అనుగుణంగా విద్యార్థులను భయం, ఆందోళనకు గురిచేయని రీతిలో వారి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే పాఠ్య ప్రణాళిక రూపొందించాలి. రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు అనుగుణంగా విద్యార్థులను భయం, ఆందోళనలకు గురిచేయని రీతిలో వారి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే పాఠ్య ప్రణాళిక రూపొందించాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.